హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో, లేదంటే కనుక మేము ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండ్ కోసం చూస్తున్నాము, షెడ్స్ తోటి ఒక పెద్ద ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి. అది కూడా విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందనమాట. గజం కేవలం 2600 రూపాయలకి మనకి ల్యాండు షెడ్స్ తోటి ఈ పెద్ద ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మీ వరకు మా వీడియోస్ రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ షెడ్స్తో ఉండే ఈ ప్రాపర్టీ అనమాట. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉందండి. మొత్తం 3 ఎకరాల 17 సెంట్లో ఈ ప్రాపర్టీ అయితే వచ్చిందండి. అంటే మనకు మొత్తంగా 15,342 గజాలు అనమాట. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్స్ కూడా ఉన్నాయండి, బౌండరీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ షెడ్స్ తోటి మనకి మిషనరీ కూడా ఉందండి లోపల. ఈ మిషనరీ అంతా కూడా కలిపి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. మొత్తంగా మనకి 3,83,66,000 రూపాయల చొప్పున అయితే సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అండి. ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో, ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ నుంచి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉండే కేసరి టోల్ ప్లాజా దగ్గర అయితే సేల్కి వచ్చిందండి. కంచెంచర్ల దగ్గర ఉండే కేసరి అనమాట. సో ఇక్కడే మనకి హైదరాబాద్ నేషనల్ హైవేలో టోల్ ప్లాజా అయితే వస్తుందండి. సో ఈ కేసరి విలేజ్లోనే మనకి ఇండస్ట్రీ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట. ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా మనకి ఆప్షన్లో సేల్కి వచ్చిందండి, కానీ అప్పుడు మనకి దాదాపుగా 4 కోట్ల రూపాయలు పైనే పెట్టారండి. ఇప్పుడు రేట్ అయితే తగ్గించారు. అయినా ఇప్పుడు ఇది ఆర్పీ ప్రైస్ అండి. ఈ 3,83,66,000 రూపాయల నుంచి ఆక్షన్ సేల్ అనేది 4 కోట్లు కావచ్చు, 4,50,00,000 అయినా కావచ్చు అండి. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీ టార్గెట్ని బట్టి మీ రేట్ అనేది ఇంక్రీజ్ చేసి మీరు కావాలనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు, లేదా ఆక్షన్లో విన్ అయితే కనుక ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా పేమెంట్ అనేది చేసి ఆక్షన్లో పాల్గొవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ అది ఏర్పాటు చేస్తారండి. సో ఇది లోపల షెడ్స్ అనమాట. లోపల మనకి మిషనరీ కూడా ఉందండి. ఈ మిషనరీ అంతా కూడా కలిపి మనకి ఆక్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు బౌండరీస్ కూడా ఉన్నాయి. మొత్తం 3 ఎకరాల 17 సెంట్లు అనేది గజాల్లో కన్వర్ట్ ఉంది కాబట్టి మనకి గజాల్లోనే రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా, అదేవిధంగా విజయవాడ సిటీకి దగ్గరగా ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసరి టోల్ ప్లాజా దగ్గరలో ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా కూడా ఫ్యూచర్లో బాగా గ్రోత్ ఉందండి. సో తప్పకుండా ఈ ఏరియాలో ప్రాపర్టీని మిస్ తీసుకోండి. సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మీ వరకు మా వీడియోస్ రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.